హలో ఆల్, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ ఇందాకే చూసి వచ్చాము. తెలుగులో చూసాను నేను, ఎందుకంటే డబ్బింగ్ ఎలా ఉందో మీకు చెప్దామని చెప్పి నేను తెలుగులో చూసాను. అండ్ మూవీ ప్లాట్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, మన నోవే హోమ్ తర్వాత అందరూ మర్చిపోయిన తర్వాత పీటర్ పార్క్ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలాంటి స్ట్రగుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశాడు, ఏం జరిగింది అనేది మనకి కంప్లీట్ పీటర్ పార్కర్ గురించి చెప్పిన ఫిలిం ఇది. ఈ మూవీ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే మీకు ఇంగ్లీష్ పేర్లు తెలియదు కాబట్టి నేను మన లాంగ్వేజ్లో చెప్తా. ఎంజే, మళ్ళీ తర్వాత నైట్, పీటర్ పార్క్, ఈ ముగ్గురు ప్రతి మూవీలో ఉంటారు కాబట్టి వీళ్ళని గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ముగ్గురు బాగానే చేశారు. అండ్ మీ స్ట్రేంజర్ థింగ్స్ పాప సగం మంది స్ట్రేంజర్ థింగ్స్ చూసి వచ్చి సాడిసింగ్ చూసి ఓ అని అరిచారు. అందుకే మీ స్ట్రేంజర్ థింగ్స్ పాపకి సెకండ్ హాఫ్లో రోల్ ఎక్కువ ఉంటుంది. ఇచ్చినంత వరకు చాలా బాగా చేసింది. అండ్ షీ హ్యాస్ టెలిపతి పవర్స్. తనకు ప్లాట్ ఉంది, ఆ స్టోరీ నేను రివీల్ చేయను ఎందుకంటే అది మీకు స్పాయిలర్ అవుతుంది కాబట్టి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో డేర్ డెవిల్ లేడు, హైప్ ఎక్కించుకోకండి ముందే. అండ్ ఇంకొకటి పనిషర్ మనకి ఫస్ట్ నుంచి ఉంటాడు. అండ్ హల్క్ కూడా మనకు చిన్న రోల్లో ఉంటారు, బ్యానర్ గారు. ఓవరాల్గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అని చెప్పాలి అని అంటే, ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి, ఎమోషన్స్ పిండేశారు, మామూలుగా కాదు చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ షాన్చి తీసిన డైరెక్టర్ కాబట్టి ఆ మూవీలో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఎమోషన్స్ రెండు చాలా బాగా బ్యాలెన్స్ అవుతాయి. ఈ మూవీలో నాకు ఫ్లాస్ అనేవి నాకు ఎలా అనిపించాయి అంటే, మీరే ఎక్కువ హైప్ ఇచ్చారండి. హానెస్ట్లీ డేర్ డెవిల్ 3 సీజన్లు చూసా, ఏమొచ్చింది టైం బొక్క. అండ్ నాకు సినిమా చాలా బాగా నచ్చింది. యాజ్ ఏ పీటర్ పార్కర్ ఫ్యాన్, స్పైడర్ మ్యాన్ కాదు పీటర్ పార్కర్ ఫ్యాన్గా నాకు చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ కూడా బాగుందండి. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీకి వెళ్తే నీకు చాలా బాగా నచ్చుతుంది మూవీ. అలా అని చెప్పేసి బేసిక్ ఎంసీయూ నాలెడ్జ్ లేకుండా నువ్వు వెళ్ళి కూర్చొని అరిచావనుకో చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే సాడ్ సీక్వెన్స్లో మళ్ళీ తర్వాత సాడ్ సీన్లలో డ్యూడ్ బీజేం వేశారు మా దగ్గర, కింద డ్యూడ్ బీజేం పెట్టారు. హీరోయిన్ కనిపిస్తే లాగే అంటున్నారు, ఏం లాగాలో నాకు అర్థం కాలేదు. మరి అసలు సినిమా అంతా తెలుగు బీసీ సెంటర్లో శ్రీరాములు థియేటర్లో చూసాను నేను. ఒక వైబ్ ఉందా మీకు? ఇంగ్లీష్ సినిమాలకి థియేటర్లు, ఇంగ్లీష్ సినిమాల్లో చూస్తే మీకు అస్థెటిక్గా ఉంటుందేమో నాకు తెలియదులే, కానీ తెలుగు చూస్తే కొంచెం అది నాటు ఉంటుంది. కొంతమంది తెలుగు, ఇదిగో ఇక్కడ పెద్ద మనుషులు ఉంటారు, కొంతమంది తెలుగా అని అడిగారు మామూలు అయితే కొంతమంది. బట్ ఇట్ వాస్ ఫన్, చాలా బాగా ఎంజాయ్ చేసాము. టు బి ప్రిసైజ్డ్, ఎండ్ క్రెడిట్ సీన్స్ ఏం లేవు, క్లిఫ్ హ్యాంగర్ సీన్స్ ఏం లేవు. సో ఎండ్ దాకా వెయిట్ చేసి డిసప్పాయింట్ అవ్వకండి. నేను అది ఎండ్ క్రెడిట్ సీన్ కూడా చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే అది పెద్ద వర్త్ కూడా కాదు. సో అంతే, రివ్యూ గురించి వెళ్ళండి, హైప్ ఇచ్చుకోండి, ఎంజాయ్ చేయండి. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలనుకుంటే, ఏం చూడాలి అని మీరు అనుకుంటే ఏం చూడాలి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ విల్ సీ అనదర్ వీడియో. బై.